హాయ్ ఫ్రెండ్, పప్పు అండి. పప్పు వండేసుకున్నాం కదా. పప్పు అంటే పప్పు అనుకుంటున్నారా? లేదండి, మనకి ఎన్ని ముక్క బిగుగా గట్టిగా ఉండాలంటే ఓన్లీ పప్పు కాదండి, పప్పు పులుసు పెట్టుకోవాలండి. హెల్త్కి చాలా చాలా మంచిది పప్పు పులుసు, చాలా టేస్టీ కూడా. కంపల్సరీగా వీడియో గిఫ్ట్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలి ఏంటి అన్నీ చూపించేస్తాను నేను. పప్పు పులుసు చాలా టేస్టీ అండి, నిల్వ కూడా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులైనా నిల్వ ఉంటుందండి. మనం ఏమన్నా వంట చేసేసి మన పుట్టింటికి వెళ్ళాలి అనుకుంటే శుభ్రంగా మగవాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. మనం ఒక వారం 10 రోజులు పుట్టింటికాడ ఉన్నా కూడా నడిచిపోతుందండి. కొంచెం కొంచెం వేసుకుని తినేస్తూ ఉంటారు. పప్పు పచ్చడి పప్పు పులుసు శుభ్రంగా లాగిచ్చేస్తారండి, కొంచెం నెయ్యి వేసుకుని. చాలా చాలా టేస్టీ, అందుకని చూపిస్తున్నా మీకు చెప్తున్నా. కంపల్సరీగా ఇలా ట్రై చేయండి, నిల్వ ఉంటుంది. వెళ్ళిపోదామా, చేసేద్దామా? వచ్చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా అయితే బాగున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం కందిపప్పు వండేసుకుందామండి. ఇది చేసుకున్న పప్పు అండి, హెల్త్కి చాలా చాలా మంచిది. 4 సార్లు అయితే వాష్ చేసేయాలి. పచ్చిమిరకాయలు అయితే నేను ఇలా వేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, 2 ముక్కల కింద కట్ చేసేసా. 1 వంతు పప్పు కండి 5 వంతులు వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే 2 గడ్డలు తీసుకున్నానండి, ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా అయితే వేసేసుకోవాలన్నీ. చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిదండి హెల్త్కి. కందిపప్పు అండి, చికెన్ మటన్ తినంత బలం అండి ఇది. చూడండి, పసుపు అయితే 1 స్పూన్ వేసేసా. కారం అయితే చూడండి 1 స్పూన్ వేసేసాను. ఫుల్గా 1 స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ పోపు పెట్టుకుంటాం కదా ఎండుమిర్చితో, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు అయితే గుజ్జు నేను ఇలా స్టోర్ చేసేసుకుంటాను ఫ్రిడ్జ్లో. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి, మన పులుపు తగ్గట్టు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 1 స్పూన్ వేసేసా, సరిపోతుందండి కరెక్ట్గా. చూడండి ఫ్రెండ్స్, పసుపు కారం చింతపండు అన్నీ వేసేసుకున్నాం కదా. ఉప్పు అయితే వేసేసుకుందామండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది నాకు కరెక్ట్గా. కుక్కర్ పెట్టేసుకుందామండి. కరెక్ట్గా 3 విజిల్ రానివ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడికిపోయిందండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పప్పు అయితే వేసేసుకుందాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న మూకుడు అయితే పెట్టేసుకుందామండి. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అండి, కోకోనట్ ఆయిల్, ఈ 2 వేసేసుకోండి ఇలా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత కావాలో అంతా వేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువగా తీసుకుంటున్నా, క్యారేజీల కంటిది అండి ఇది, అందుకని నిలవ ఉన్నా కూడా బాగుంటుంది, అందుకని ఎక్కువగా వేస్తున్నానండి. ఆయిల్ నెయ్యి కూడా. మీరు కూడా బాక్సులు పెట్టేలా ఉంటే ఎక్కువగా వేయండి, రేపటికి కూడా చాలా బాగుంటుందండి ఇది. చూడండి ఫ్రెండ్స్, హీట్ అవుతే అయిపోయింది. చూడండి, కొంచెం ఆవాలు అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం జీలకర్ర అయితే వేసేసుకుందాం. ఎంత వేసుకున్నా టేస్టీగానే ఉంటాయండి. చూడండి, అవి అయితే వేగిపోతున్నాయి కదా ద్వారగా. చాలా చాలా టేస్టీ అండి. ఆవాలు మట్టి చిట్ అనాలి, అప్పుడు కనవన్నీ వేసుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. వెల్లుల్లిపాయలు అండి, నేను 2 అయితే దంచుకొని పెట్టుకున్నా, వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు 4 రెమ్మలు లేతీ తీసుకుంటాం. ఎండుమిరపకాయలండి, ఇది టేస్టే వేరు, చాలా టేస్టీగా ఉంటాయి కదా. నేనైతే 4-5 వేసేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే పైకి కిందకి కలుపుకున్నామండి. చాలా టేస్టీ అండి. ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లి హెల్త్కి చాలా చాలా మంచిది. ఎండుమిరపకాయ గుండె పక్కన ఉన్న కొవ్వు అంతా కరిగిచ్చేస్తుందండి. వెల్లుల్లిపాయ కూడా పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి అది కరిగిపోతుందండి. కరివేపాకు అండి, కంటి చూపు మెరుగుపరుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆవాలండి, హెల్త్కి చాలా చాలా మంచిది. జీలకర్ర అండి, జీర్ణం బాగుతుంది. ఆవాలు టేస్ట్ ఎక్కువగా ఉంటాయండి, ఆవకాయకి ఎలా వేసుకుంటామో అలాగా, అంత టేస్టీ అండి. ఇప్పుడైతే పోపు అయితే మొత్తం వేగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనం పప్పు అయితే ఉడికిపెట్టేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఎంత బాగా ఉడికిపోయిందో. ఇందులో అన్నీ చూపించాను కదా మీకు. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. వాటర్ కూడా ఎప్పుడు కూడా వాటర్ 4 వంతులు 5 వంతులు పోసుకోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే ఇది వేసేసుకుందాం ఫ్రెండ్స్.
కొంచెం తీసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇదే కూడా ఇలా ఇలా పెట్టేసుకొని ఇందులో తీసుకోండి. చూడండి, చాలా చాలా టేస్టీ అండి. పప్పు పులుసు అనొచ్చండి ఇది. ఎందుకంటే ఉల్లిపాయ వేసానండి, పచ్చిమిర్చి వేసాను, చింతపండు గుజ్జు వేసానండి. మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి అన్నీ కూడా. చాలా చాలా టేస్టీ అండి. ఇప్పుడైతే ఉప్పు అయితే చూసేద్దాం. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా టేస్టీ అండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ అండి. అసలు నెయ్యితో పెట్టుకున్నాం కదా, చాలా రుచి అండి. అస్సలు వదిలేదే లేదు, అసలు తగ్గేదే లేదు. ఫటాఫట్ ధనాధన అయిపోతుందండి. తినడం కూడా అంతేనండి, చాలా టేస్టీ కదా. చాలా చాలా తినాలనిపిస్తుంది తినేకోవలది. ఇప్పుడైతే చూడండి, క్యారేజీలండి మాకు. ఇప్పుడైతే అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. ఇలా మనం ఇంత పప్పు వేసి చేయాలండి. వాళ్ళకి ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు నిలవ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. పప్పు కూడా ఇలా పెట్టించింది, చింతపండు వేస్తాం కదా, ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అని టేస్ట్ చేశాక. చాలా మంది ఉల్లిపాయ వేసుకోరండి, కానీ నేను ఉల్లిపాయ వేస్తున్నా. నాకు చాలా ఇష్టం అండి. పప్పు పులుసు అంటేనే ఉల్లిపాయ అండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. రైస్ అండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా రైస్ అయితే పెట్టేశాను. క్యారేజీ పెట్టాలండి. చూడండి ఫ్రెండ్స్, నైట్ అయితే పెరుగు తోడు పెట్టేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాక్సులు ఇలా ఉంటే ఇలాగా నైటే తోడు పెట్టుకోవాలండి. పులవకుండా ఉంటుంది, అప్పటికప్పుడు కమ్మగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే రైస్ అయితే క్యారేజ్ పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే పెట్టేశానండి 2 గిన్నెలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యాహ్నానికి సాయంత్రానికి ఫ్రెండ్స్ ఏమన్నా మిగిలితే గనక పొద్దున్న పెరుగు వేసుకుని తింటారండి. ఒక ఉల్లిగడ్డ నంజి పెట్టుకుని పెరుగు వేసుకుని ఆవకాయ ముక్క వేసుకుని తింటే సూపర్ అండి. ఉప్పుడు చేసిన అన్నం పొద్దునకి కూడా బాగుంటుందండి. నేను ఉప్పు వేసి వండుతాను, అందుకని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అస్సలు పాడవదు, ఉప్పు వేసింది ఏది కూడా పాడవదు కదండి, మీకు తెలిసిందే. ఇలా అయితే పెట్టేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు కదా, ఇలాంటి కవర్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒకటి వేసేసుకోండి. పెరుగు గిన్నె ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకున్నప్పుడు ఈ పెరుగు దూర ప్రయాణాలు అవుతే కలిసిపోయి వాటర్ అంతా దిగి పప్పులోకి వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకని రాకుండా ఇలా కవర్ అవుతే వేసాను. మీరు కూడా తప్పనిసరిగా ఇలా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతే క్యారేజ్ అయితే పెట్టేసా. రెడీ అయిపోయిందండి. చాలా వెయిట్ ఉందండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.